గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి అన్నం చేసుకుంటున్నానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ టమాటాలు వేయించుకుంటున్నాను. కళాయి పెట్టుకొని కళాయిలో కొద్దిగా నూనె పోసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు వేస్తున్నానండి. వేసిన తర్వాత వేగిన తర్వాత బాగా సన్నని మంట మీద మగ్గించుకుంటున్నానండి. మగ్గి అయిపోయింది. ఇప్పుడు ఉప్మాకు రెడీ చేసుకుంటున్నానండి. వేరుశనగ గింజలు ఉల్లిపాయలు బాగా వేయించుకొని వేరుశనగ సరిపడా నీరు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా టమాటా కూడా వేసుకొని వేసరి మరిగేసరికి ఉప్మా రవ్వ చిన్నగా పోసుకుంటూ కలుపుకుంటున్నానండి. ఉండలు లేకుండా నీట్గా వచ్చిందండి. నా వీడియో ఎందుకన్నానండి 3 నిమిషాలే వస్తుంది, అందుకని ఎక్కువ లైవ్ స్పాన్ చూపించట్లేదు నా మొబైల్. అందుకే 3 నిమిషాల్లోనే చేసేస్తున్నా. కొంచెం చూడండి, అయిపోయింది. ఉప్మా చేయటం రెడీ అయిపోయింది. దించేస్తున్నాను. తర్వాత నేను కోడిగుడ్డు ఆమ్లెట్కి రెడీ చేసుకుంటున్నానండి. కోడిగుడ్డుకి ఆమ్లెట్కి ఇవన్నీ కోడిగుడ్లు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కావాలండి. ఇవన్నీ వేసేసుకుంటున్నాను. కొంచెం కళాయి కాగనిచ్చుకొని కళాయిలో కొద్దిగా నూనె కాగనిచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి వేయించుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు కోడిగుడ్డులో ఉప్పు, కారం, సాల్ట్, కారం వేసానండి. అవి బాగా కలిసేలాగా చేసి ఇప్పుడు ఉల్లిపాయలు పోసేసుకుంటున్నాను ఆమ్లెట్కి. ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దానిపైన కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ పచ్చడి చేసుకుంటున్నానండి. కొద్దిగా చింతపండు, కొంచెం ఉప్పు వేసి నూరి పక్కన పెట్టుకొని మళ్ళీ వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసి టమాటా కూడా వేసి నూరేసానండి. చట్నీ బాగా కొంచెం పెద్ద ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు కూడా వేసానండి చట్నీలో. చట్నీ టేస్ట్ సూపర్గా ఉండిద్దండి. పెద్ద ఉల్లిపాయను కరివేపాకు వేస్తే బాగా వచ్చిద్దండి, బాగుండిద్ది. నూరేసానండి. చాలా మెత్తగా అంతా అయిపోయిన తర్వాత నూరేసుకున్నానండి. అయిపోయింది చట్నీ. ఇదిగోండి, బాక్సుల్లో టిఫిన్లు అన్నీ సర్దేసానండి. అన్నం, పచ్చడి, పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి, ఆమ్లెట్ తయారు చేసుకున్నానండి. బాక్సుల్లో పెట్టేస్తాను. అదిగోండి, బాక్సుల్లో సర్దేశాను. స్నాక్స్ కూడా రెడీ చేసుకుంటున్నానండి. దానిమ్మ గింజలు ఇద్దరికి, మా వారికి, మా అబ్బాయికి ఇంకా రెడీ చేసుకున్నాను. గిన్నెలు కడిగేసేసాను. అయిపోయింది. తర్వాత పొయ్యి అదంతా నీట్గా శుభ్రం చేసుకుంటానండి. వంట అయిపోయిన వెంటనే ప్లాట్ఫామ్ మొత్తం నీట్గా శుభ్రం చేసుకుంటాను. బట్టలు నానేసుకొని ఉతికేసానండి. అయిపోయింది. థ్యాంక్ యూ.